సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ చౌరస్తా వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు గడ్డుకాలం ఏర్పడిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక చొరవ తీసుకుని రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చజెప్పడంతో అన్నదాతలు ఆందోళనకు విరమించారు. రైతులను ఖచ్చితంగా ఊరియా పంపించి నిన్ను ఉండి కాంగ్రెస్ లీడర్ నన్ను ఊళ్ళే పోతాను కొట్టనే బాబా ఊరియా తప్పకుండా ఊరియా తీసుకొచ్చి పంపించారు. ఏవో గారు కూడా రోడ్ అంతా కూడా మధ్యాహ్నం రోడ్డు మీద అమ్ముకుంటుండు. 5 గంటల రాత్రికి లైన్ కట్ట కూడా రోగాన్ని ఇచ్చి మందు సంచులు అయిపోయినాయని ఇంత కోస పెడుతుండ్రు రైతులను. ఖచ్చితంగా ఏవో గారు కూడా ఇంటి ఫోన్ చేస్తే కూడా నాకు సంబంధం లేదన్నాడు. ఇవాళ ఏవో గారు ఇంటికి వచ్చి రోడ్డు మీదకి వచ్చి నేను మాట్లాడుతుండు. ఏవో గారు ఫోన్ చేసినా మందు సంబంధమే లేదు. ఇవాళ ఎందుకు వచ్చి రోడ్డు మీదకి నేను అడుగుతున్నాను. ఏవో గారు కూడా ఎమ్మెల్యే కూడా ఇంత పట్టించుకోలేదు. ఎంపీ గారు కూడా ఏం పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాదు 2004 లీడర్ నేను అప్పటి నుంచి కూడా నేను కాంగ్రెస్ ఉన్నా. ఊళ్ళో పోతే కూడా నాకు మొక్కలు లేకుండా అవుతుంది. ఇప్పుడు తప్పకుండా నువ్వు ఊరియా పంపించాలి. మోడీ గారు కూడా ఖచ్చితంగా పంపించాలి. రైతులను కాంగ్రెస్ పాలన